ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః అండి. కిందటి క్లాస్లో అజ క్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖులకి ఆ తల్లిని అందుకోవడం అసాధ్యం అయిన పని అని అర్థం చేసుకున్నాం. బహిర్ముఖులు అన్నప్పుడు కేవలం పూజా విషయాలని మాత్రమే కాకుండా, పూజలు ఆరాధనలని మాత్రమే కాకుండా, మన విధానం ఎప్పటి వరకు అంటే ఈ ఇహంలోని విషయాల వైపే మన దృష్టి ఎప్పుడూ కేంద్రీకరించబడి ఉండి అటువైపుకే మనల్ని లాగుతూ ఉన్నట్లయితే బహిర్ముఖులుగా ఉన్నట్లే వారందరూ కూడా. అందువల్ల అంతర్ముఖ దృష్టిని అలవాటు చేసుకున్న వారికి మాత్రమే తల్లిని అందుకోవడం సుసాధ్యమవుతుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే బాహ్య పూజలు మానాలని అవసరం లేదని కాదండి, అవే మనకి ఆధారాలు, అవే మనకి నిచ్చెనలు లాంటివి పైకి ఎక్కడం కోసం. కాబట్టి అవి తప్పకుండా చేయాలి. ఆచార వ్యవహారాలను పాటిస్తూ నామమాత్రపు వ్యవహారంగా వాటిని చేయడం అనేది బహిర్ముఖత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం భగవంతుడి పూజ ఇంట్లో చేసుకుంటున్నాము అంటే మనం చూసుకుంటున్న విగ్రహంలో భగవంతుణ్ణి భావన చేసుకుని భగవంతునికే లేదా ఆ అమ్మవారికే అన్ని సమర్పిస్తున్నాం అనుకుంటూ భావిస్తూ చేస్తున్నాం. అంతేకాని నామమాత్రంగా చేసే పూజలు ఉంటాయి ఇప్పుడు, అంటే శ్రద్ధ ధ్యాస లేకుండా చేసేటువంటి పూజలు, వాటి వల్ల ఫలితం ఉండదు కదా. కాబట్టి పూజ చేసేటప్పుడే అంతటి శ్రద్ధాభక్తులు అవసరం అని అనుకున్నప్పుడు తల్లిని పొందడం అంటే పూజించి అర్చించి మాత్రమే పొందేసేంత సులభమైన పద్ధతి, సులభమైన విషయం కాదు. కాబట్టి ఆ పరతత్వాన్ని అందుకోవాలంటే బహిర్ముఖ దృష్టిని ఎంత తగ్గించుకుంటే, అంతర్ముఖ దృష్టిని ఎంత పెంపొందించుకుంటే వారికి మాత్రమే సాధ్యపడుతుంది. అందువల్ల అంతర్ముఖముగా చేసేటువంటి ఆరాధనని సమగ్రముగా అని నేను అనుకున్నా కదా. సమారాధన అంటే సమగ్రముగా సంపూర్ణముగా భగవత్తత్వాన్ని ఆరాధించటాన్ని సమారాధన అంటే. ఆ అంతర్ముఖులుగా ఎవరైతే ఉండి అంటే బాహ్య విషయాల మీద వ్యామోహాన్ని తగ్గించుకుంటూ ఆ నిజమైన ఇవన్నీ శాశ్వతాలు కాదన్న నిజాన్ని గ్రహించి వినడం మాత్రమే కాదు భావనలో కూడా నిలుపుకొని ఆ తల్లి తప్ప ఇంకొకటి దిక్కు లేదు, ఆ తల్లే శరణం అన్నదానిని పరిపూర్ణంగా తమ భావనలో నిలుపుకొని భావన ముందంతా అనుకుని. ఎందుకంటే బాహ్యంగా చేసే పూజలు కంటే కూడా భావనతో చేసే పూజలకే లేదా ఆరాధనలకే ఎక్కువ ప్రతిఫలం దక్కుతుంది. బాహ్యంగా చేసేవి మనల్ని కొంచెం దృష్టి మరల్చేలా చేయవచ్చు, కానీ ఆంతరంగికంగా చేసేవి ఎప్పుడూ కూడా మనకి ఆ ఏకాగ్రతను కుదురుస్తాయి. కాబట్టి అటువంటి పద్ధతిలో తల్లిని మనం ఆరాధించటాన్నే సమారాధన, ఆంతరంగిక సమారాధన అనడం. అంతర్ముఖులైన వారే దాన్ని చేయగలరు అని చెప్పడం, అదే అంతర్ముఖ సమారాధ్య అన్ననామం. అంటే అటువంటి వారిని ప్రీతిగా చూసుకుంటుంది అన్న అర్థంలో వస్తుంది అనేది ఒకటి అర్థం చేసుకున్నాం. అలాగే ఇదే మానసిక పూజ అని అనుకుంటే, ఇప్పుడు బాహ్యంగా మనం ఎలా అయితే ఒక పూజో యజ్ఞము చేసేటప్పుడు సమర్పించటాలు, దానికి కావలసిన సామాగ్రి ఇవన్నీ ఎలా ఉంటాయో అదే విధంగా అంతర్ముఖారాధనలో కూడా లేదా అంతర్యాగము అని అనుకుంటే దీనినే మనం ఈ అంతర్యాగంలోనే చెప్పుకున్నాం. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అని 3 విషయాలు అర్థం చేసుకున్నాం. బాహ్యంగా ఎలా అయితే ఒక యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసే వాళ్ళు కావాలి, దాని దేనికోసం అంటే ఏ దేవతను అర్చించడం కోసం యజ్ఞం చేస్తున్నాం అనేది జ్ఞేయము. ఏ విధంగా యజ్ఞం చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన మంత్రాలు, వేద పద్ధతులు అవన్నీ ఉంటాయి కదా, శాస్త్రాలు,
వాటిని ఆచరించడం అనేది జ్ఞానాన్ని సూచిస్తుంది, ఏది బాహ్యమైన యజ్ఞానికి అనుకుంటే. అదే విధంగా ఆంతరిక యజ్ఞంలో కూడా, అంటే అంతర్యాగంలో కూడా ఏం చెప్తున్నారు, ఏ దేవతని మనం ఆరాధిస్తున్నాం, ఏ దేవత కోసం, అంటే దేవతని రకరకాల రూపాల్లో, ఏ దేవత అంటే వేరు వేరు దేవతలు అని చూడకుండా ఉన్న పరమాత్మనే, పరతత్వాన్ని వేరు వేరు రూపాల్లో వేరు వేరు విధాలుగా ఆరాధించడం అన్న స్వేచ్ఛ మనకు ఉన్నది. కాబట్టి ఎలా దేవతను ఆరాధించాలనుకుంటున్నాం, ఏమి చేయాలనుకుంటున్నాం అన్న విధి విధానాన్ని తెలుసుకొని ఎరిగి ఉండటాన్ని జ్ఞాన స్వరూపంగా భావించి, అలాగే జ్ఞేయము అన్నప్పుడు ఆ దేవారాధనకు కావలసినవన్నీ సమర్పించటం ఏదైతే ఉందంటే వాటికి కావలసిన యజ్ఞ సామగ్రి అని అనుకుందాం, యాగానికి సంబంధించినవన్నీ హవిస్సులు. ఆ హవిస్సులన్నీ కూడా ఏ దేవత కోసం, ఏ విధంగా చేయడం కోసం చేస్తున్నాం అనేది జ్ఞేయంగా పరిగణించాలట. అదేవిధంగా ఎవరైతే ఈ అంతర్యాగానికి పూనుకున్నారో, చేయదలిచారో వారిని జ్ఞాతలుగా భావించాలట. అలా ఈ జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయం మూడింటిని కలిపి చేసినదే శ్రీచక్రార్చనతో సమానమవుతుంది ఈ అంతర్యాగమే. బాహ్యంగా శ్రీచక్రం అమర్చుకొని లేదా రచించుకొని దాని మీద చేస్తే వచ్చే ఆ శ్రీచక్రానికి పూజిస్తే, ఆరాధన చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అంతర్యాగానికి అంతకు మించిన ఎన్నో రెట్ల ప్రతిఫలం దక్కుతుందట. కాబట్టి బాహ్య పూజలు మనల్ని నిలకడగా ఉంచటానికి దోహదపడితే, ఆ నిలకడతో నిశ్చయతత్వంతో అంతర్దృష్టిని అలవాటు చేసుకుని తద్వారా భగవతారాధన, భగవద్యజ్ఞం చేయాలి అనేది ఈ 2 నామాల్లో మనకి తెలుస్తున్న విషయం. అలా చేసిన వారికి క్షిప్రప్రసాదము పొందగలుగుతారు. క్షిప్రప్రసాదం అంటే నేను అర్థం చేసుకున్నాం కదా, త్వరితగతిన ఫలితాలు పొందటం అన్న ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంటే బహిర్ముఖ సమారాధులకి క్షిప్రం కాదనమాట ప్రసాదం, నిదానం అవ్వచ్చు లేదా అసలు దొరక్కపోవచ్చు వారి వారి శ్రద్ధాభక్తుల్ని బట్టి. కానీ అంతర్ముఖులైన వారికి తప్పకుండా, ఇంకంటే అంతర్ముఖులైన వారు అంటే వాళ్ళకి శివైక్యమే తప్ప, అంటే ఆ పరమాత్మునితో ఐక్యం అవ్వడమే తప్ప మరింకొకటి లేదట. ఆ పరమాత్మతో ఐక్యం అవ్వడం కంటే క్షిప్ర ప్రసాదం ఇంకేముంటుంది, అదే కదా మోక్షస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితులు అంతర్ముఖులైన వారికి మాత్రమే సాధ్యపడతాయి అనేది మనకు ఆ శ్లోకంలో అర్థమవుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభాలో ఈ 2 నామాల్లో మనకు అర్థమవుతున్న విషయాలు అన్నమాట. తర్వాత త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపుర మాలిని అన్నప్పుడు త్రయీ అంటే వేద స్వరూపంగా భావించడం జరిగింది. ఎందుకంటే వేదాలలో చెప్పినవే ప్రామాణికంగా జీవన ఆధారంగా నడుపుతున్నది మన ధర్మం. కాబట్టి వేదాలలో లేనిదేది కూడా నమ్మేది కాదు, అవసరం లేనిది. కాబట్టి వేద స్వరూపిణిగా ఆ తల్లిని భావిస్తూ, అంటే వేదాలలో చెప్పబడిన విషయం అంతా ఆ తల్లి తత్వమే, ఆ పరతత్వమే అన్న విషయాన్ని మరొకసారి బలపరుస్తుంది ఈ నామం త్రయీ. కాబట్టి త్రయీ అన్నప్పుడు వేద స్వరూపిణిగా అంటే మనం అర్థం చేసుకున్నాం. వేదములు చతుర్వేదములు అయినప్పటికీ కూడా వేదములన్నీ కూడా 3 రకాలుగా చెప్పబడతాయి అన్న ఉద్దేశంలో రుక్ యజుస్ సామములుగా, రుక్కులు యజస్సులు సామములుగా వేదములు ఏ వేదము తీసుకున్నా కూడా ఈ విధంగానే చెప్పబడి ఉన్నాయి. కాబట్టి వీటిని వేదములను త్రయీ అని బోధించడం జరిగిందని, అలాగే ఈ వేద మంత్రాలన్నీ కూడా ఏ వేదంలోని ఏ ఒక్క మంత్రం తీసుకున్నా కూడా 3 అర్థాలను తెలుపుతుందట. ఏదో ఒక అర్థానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక 3 రకాలైనటువంటి అర్థాలను ప్రతి ఒక్క వేద మంత్రము తెలుపుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా త్రయీ అని వేదములను చెప్పడం జరిగింది. అలా ఆ వేద నిలయినిగా, వేదమయిగా, వేద స్వరూపిణిగా తల్లిని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే వేదస్వరూపిణి అని అన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏవైనా కొన్ని శాస్త్రాలు పురాణాలు తీసుకున్నట్లయితే అవి ఇహంలో మాత్రమే మనకి కావలసినవి అందించవచ్చు, లేదా ఇంకా మనం లోతైన సాధన చేస్తే అవి పరానికి మాత్రమే ఉపయోగపడచ్చు. కానీ వేదముల నుంచి మనం తీసుకొని చేసిన అభ్యాసం, వేదాభ్యాసం ఏదైనా సరే అది ఇహములో పరములో పరమాత్మ వరకు కూడా అన్ని విధాలుగా మనల్ని ఉద్ధరిస్తుంది. ఇహంలో కావలసినవన్నీ ఏర్పాటు చేసినప్పుడే వాటిని ఆధారం చేసుకుని పరమాత్మ వైపుకు మన దృష్టిని సారించగలుగుతాం. కాబట్టి లేదంటే వీటి కోసం పరాకులాడడమే సరిపోతుంది. అలాగే వచ్చిన వాటితో తృప్తి చెందడం అనేది కూడా ఒకటి మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం. ఇంకా అంటే మన ఎదుటి వాళ్ళతో పోల్చుకొని వారికి ఉన్నంత ధనం దానికి దొరకలేదు కాబట్టి ఎప్పటికైనా భగవంతుడు మనకి అంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తాడని ఎదురు చూస్తూ ధనం కోసం ఆశ పెట్టుకొని ఉండడం కాదనమాట.
ఎవరికి ఏది దొరికిందో అదే వారి ఐశ్వర్యం. దాన్నే వారు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా దాన్ని వారు దృష్టిలో పెట్టుకొని ఆ భగవత్ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ స్వీకరిస్తూ భగవత్ తత్వం కోసం చేసేటువంటి సాధన అనేది ఉంటుంది కదా. అలా ఈ వేదాలను అనుసరించి చేసే దాని వల్ల వారు ఇహములో పరములో పరమాత్మ వరకు కూడా అన్ని పొందగలుగుతారు. కాబట్టి అంటే దృష్ట అదృష్ట ప్రసాదిని అని అంటారటండి. దృష్ట అదృష్ట అంటే ఇక్కడ దృష్టము అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నవి చూస్తున్నవన్నీ కూడా మనకి దక్కుతాయి. అదృష్టము అంటే భాగ్యములు, అవి మనకి కనిపించవు. అదృష్టం అదంతా వారి అదృష్టం అంటూ ఉంటాం కదా. ఆ దృష్టం కనిపించనిది కానీ వాళ్ళు పొందగలుగుతున్నది. అదే భగవంతుడి దయ వల్ల కలిగేదన్నమాట. వాళ్ళు తెలుసుకుంటూ పొందేది దృష్టము, తెలియకుండా పొందేది అదృష్టము. కాబట్టి భగవంతుడి ద్వారా పొందబడినది ఏదైనా సరే అదృష్టంగానే భావించాలి. అటువంటివన్నీ కూడా తల్లి ద్వారా మనకు అందుతాయి అని చెప్పడం త్రయ్యే ఉన్న నా అన్ననామంలోని ముఖ్య ఉద్దేశం. తర్వాత త్రివర్గ నిలయ అన్నప్పుడు 3 వర్గములు అంటే ధర్మార్థ కామ మోక్షముల గురించి అర్థం చేసుకున్నాం. అర్థమును కామమును కలిపి ఒకే విధంగా పరిగణించవలసి ఉంటుంది. ఎందుకంటే అర్థము లేనిదే కామము రాదు, కామము కావాలనుకున్నప్పుడు అర్థము లేకుండా జరగదు. కాబట్టి ఇప్పుడు ఆ బాగా ఆకలితో వాడికి కడుపు నిండడం అనేది కామం అయితే, ఎందుకంటే వాడికి అప్పటికి అది కావాల్సింది కడుపు నిండడం మాత్రమే, ఆహారం దొరకటం మాత్రమే. అది కామము. ఆ రూపంలో ఉన్నది తల్లే. దాన్ని తీర్చటానికి అంటే ఆ కోరిక ఆకలి అనే దాన్ని తీర్చటానికి ఆహార రూపంలో ప్రసాదినిగా ఉన్న తల్లి కూడా ఆవిడే. అందువల్లనే త్రివర్గ దాత్రి అన్నప్పుడు మనకి ఆ త్రివర్గములను ప్రసాదించే తల్లి. త్రివర్గ నిలయ అన్నప్పుడు ఆ అన్ని త్రివర్గములలోనూ ఉన్న తల్లి. ఆకలిగా ఉన్నది ఆ తల్లే, కడుపు నిండడం అనే దానిగా ఉన్నది కూడా, అంటే ఆహార స్వరూపిణిగా మారి ఆకలిని తీర్చినది ఆ తల్లే. కాబట్టి అర్థము కామము అన్నప్పుడు ఆ 2 స్వరూపాలలో తల్లి మనకి వరిస్తుంది. అదేవిధంగా ధర్మము అర్థము కామము మోక్షము అన్నప్పుడు ధర్మస్వరూపిణిగా, ధర్మబద్ధమైన ఆలోచనలు ధర్మబద్ధమైన జీవితంలో ఉన్న వారికి మాత్రమే ధర్మపరమైన అర్థములు కామములు తీర్చబడతాయి. ధర్మ అర్థ కామ మోక్షములని మాటిమాటికి ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, ధర్మాన్ని తప్పిన వారికి అప్పటికి ఏమంటారు టెంపరీగా అవి తీరినట్టు అనిపించినప్పటికీ అవి అశాశ్వతములే, ఎప్పటికైనా కోల్పోవలసినదే. ఎంత పొందారో అంత తిరిగి కోల్పోవలసిన స్థితి వస్తుంది. కానీ ధర్మయుక్తంగా ధర్మబద్ధంగా బ్రతికిన వారికి, కోరుకున్న వారికి తప్పకుండా అవి శాశ్వతానందములుగా పొందగలుగుతారు. ఇంకా వాటి నుంచి వారికి లోటు అనేది జరగదు. ఒకటి, అది పొందిన దాంతో వాళ్ళు చెంది సంతృప్తి వల్ల, ఉన్నదాంతో ఆనందపడటం వల్ల, అత్యాశలకు పోకుండా, రెండిటి వల్ల వారికి దాని నుంచి ఇక దూరం జరగటం లేదా వాటిని వాళ్ళు కోల్పోయారన్న భావన కలగడం అనేది ఉండవన్నమాట. అలా ధర్మార్థ కామ మోక్షములకు సంబంధించినప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అలాగే మనం త్రయి అని 3 వేదములు చెప్పుకున్నాం. వేద స్వరూపిణిగా తల్లిని అర్థం చేసుకున్నాం. కాబట్టి నిలయ అన్నప్పుడు అక్కడే కొలువై ఉంది అన్న ఉద్దేశం. కాబట్టి వేద స్వరూపిణి అని అనుకుంటున్నాం. కాబట్టి వేదములలో ఉన్న విషయం ఏమిటి అంటే ఆ తల్లే అని కూడా త్రివర్గ నిలయాలో తీసుకోవచ్చట. ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, వేదములకు కూడా మూలమైనటువంటి ప్రణవనాదం ఓంకారం ఏదైతే ఉందో, ఓంకారం ఎలా ఏర్పడుతుంది అంటే 3 శబ్దాల ద్వారా, అకారం ఉకారం మకారాల కలయికగా ఓంకారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3టిని సూచిస్తూ ప్రణవనాదమైన ఓంకారములో ఓంకార స్వరూపిణిగా ఉన్న తల్లి ఈవిడే అని చెప్పడం కోసం, అంటే అందులో ఉన్న ఆ ఊ మకారాలుగా ఉన్నది కూడా 3 వర్గములుగా ఉన్న తల్లి కూడా ఆవిడే అని త్రివర్గ నిలయాలు మనం అర్థం చేసుకోవచ్చట. తర్వాత త్రిస్థ అన్నప్పుడు మనకి ఇదివరకు వచ్చిన నామాల్లో కూడా త్రిమూర్తి తత్వాన్ని మనం చాలాసార్లు అర్థం చేసుకున్నాం అమ్మవారి తత్వంలో. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 3 విద్యలు, 3 కాలాలు, 3 విద్యలు అంటే సాంఖ్యము, వేదాంతము, యోగము, ఈ 3టిని త్రైవిద్యలు 3 విద్యలుగా సూచిస్తూ త్రిస్థ వాటిల్లో కొలువై ఉన్నది ఆ తల్లే అని, 3 గుణములుగా సత్వ రజస్తమో గుణములుగా, 3 కాలాలు అన్నప్పుడు భవిష్యత్ వర్తమాన భూతకాలాలుగా, అలాగే ఒక రోజులో ఒక దినములో ఉండే 3 భాగాలు, ఉదయము రాత్రి సాయంకాలము 3 భాగాలుగా ఆ తల్లే అని, అలాగే జ్యోతిస్వరూపిణిగా 3 రకాల జ్యోతిస్వరూపిణిగా,
3 రకాల అగ్నిస్వరూపముగా, ఇందాక మనం చెప్పుకున్నట్టు త్రివర్గ నిలయాలు ఆ ఊ మకారాలు అనుకున్నాం కదా, అది కూడా త్రిస్థ కిందకు వస్తుంది. అలాగే మనకి వేదాన్ని ఉచ్చరించే స్వర విధానం ఉంది కదండి, ఉదాత్త అనుదాత్త స్వరిత, ఆ 3 స్వరాలుగా త్రిస్థ అన్న నామాన్ని పరిగణించవచ్చట. 3 దోషాలు, 3 అవస్థలు, అలాగే ఆశ్రమములు అంటే మనకు తెలుసు కదా, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం. ఇవి మూడిటిని కూడా, 3 ఆశ్రమములను కూడా భాగంగా, అంటే వీటన్నిటిలో కూడా ఉన్నది. 3 అవస్థలు అనుకున్నప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థ, తురీయావస్థ 4వది ఉన్నా అదే పరతత్వాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ పరతత్వమే ఈ మూడిట్లో ఉంటూ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థల్లో ఉంటూ తురీయావస్థలో ఉన్న తత్వాన్ని తెలియపరుస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని తురీయావస్థలో ఉన్న తత్వాన్ని గ్రహిస్తాం కాబట్టి ఇక్కడ త్రిస్థ అంటే ఈ మూడింటిలో కూడా ఉన్నది ఆ తల్లే. అలా ప్రతి చోట, అంటే ఆ 3 అవస్థలలో 3 కాలాల్లో, అంటే కాలానికి అతీతమైన కాళీ స్వరూపం 3 కాలాలు అనుకున్నప్పుడు, 3 దోషాలు అనుకున్నప్పుడు దోషరహిత స్థితి, 3 గుణాలు అనుకున్నప్పుడు గుణాతీత స్థితి. అంతకే పరిమితం చేయడం కాదు, ప్రతి త్రివర్గములో, అంటే 3 అని ఇప్పుడు చెప్పుకున్న అన్ని వర్గాలలోనూ ఉన్న తల్లి దానికి అతీతముగా ఉన్న తత్వము. కానీ వీటి ద్వారా మనం వీటిలో కూడా ఉండి వీటి ద్వారా ఆ అతీతమైన తత్వాన్ని మనం గ్రహించేలా చేస్తుంది అని చెప్పేది త్రిస్థ నామం అన్నమాట. తర్వాత త్రిపురమాలిని. త్రిపురమాలినికి నిన్న చెప్పుకున్న దానిలో చిన్న తప్పిదం దొరికిందండి, క్షమించాలి. నిన్న చెప్పుకున్నాం శ్రీచక్రంలో ఉన్న ఆవరణల గురించి చెప్తూ, ఒక ఆవరణలో నిన్న నేను పొరపాటున సర్వాశా పరిపూరక చక్రస్వామిని అని చెప్పానండి, అది తప్పు. సర్వరక్షాకర చక్రస్వామిని, సర్వరక్షాకర చక్రం, బహిర్దశారం అంతర్దశారం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అలా అంతర్దశారానికి సర్వరక్షాకర చక్రం అని పేరు. అక్కడ ఉన్న చక్రేశ్వరిని త్రిపురమాలిని అని అంటారు. అంటే శ్రీచక్రానికి మొత్తం నవావరణలు అని చెప్పుకున్నా ప్రతి ఒక్క ఆవరణను ఒక చక్రముగా భావించినట్లయితే ప్రతి ఒక్క చక్రానికి కూడా ఆ తల్లే ఒక శక్తిగా ప్రతి ఒక్క చక్రము దగ్గర చక్రేశ్వరిగా ఉంటుంది. బిందు స్వరూపములో ఉన్న లలితా పరమేశ్వరి. ఆ ఒక్కొక్క చక్రమునకు ఈశ్వరిగా ఉన్నటువంటి ఒక్కొక్క తల్లికి త్రిపురేషి, త్రిపురాంబిక, ఇలా ఒక్కొక్క నామం ఇస్తూ ఉండడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు అంతర్దశార చక్రం ఏదైతే ఉందో దానిని సర్వరక్షాకర చక్రం అని అంటాం. ఆ చక్రేశ్వరిగా త్రిపురమాలిని దేవతని, అంటే తల్లే త్రిపురమాలినిగా ఆ చక్రం యందు ఉంది అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఒకటి. ఇప్పుడు త్రయి అని, త్రివర్గ, త్రిస్థ అని 3 స్థానాలని చెప్పుకున్నాము కాబట్టి ఈ 3 వాటినే పురములు అనుకున్నట్లయితే త్రిపురములలో ఉన్న తల్లి కాబట్టి త్రిపురమాలిని అని అన్నారు అని గ్రహించవచ్చట. లేదు అంటే మాలిని అంటే మాలిక, హారము అంటే అన్నిటినీ కలుపుతున్నది, పువ్వులని కలిపేదాలం, పూల మాలిక అంటే పూల హారాన్ని పూల మాలిక అంటున్నాం. వాటిని కలిపినది ఏమిటి? దారం కదా. ఒక పూలమాల తీసుకుంటే అన్ని పూలని కలిపినది ఒక దారం, కలిపి దండగా మారి అది హారమైంది లేదా మాలికైంది. అంటే వేరు వేరు పువ్వులను కలపడానికి, లేకపోతే వాటికి అవి మాలికలా ఏర్పడడానికి ఆధారముగా ఉన్నది దారము అని అనుకుంటే, ఇక్కడ ఈ 3 పురములు అని ఏదైతే మనం 3 విషయాలు, త్రివర్గములు లేదా 3 వేదములు అని చెప్పుకుంటున్నాము, వాటన్నిటినీ కలుపుతూ చెబుతున్న ఏకత్వ స్వరూపము త్రిపురమాలిని అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా మనలో ఉండే మనస్సు, బుద్ధి, చిత్తము, మనలో ఉండే మనస్సు, బుద్ధి, చిత్తము అనేవి కూడా 3 పురములు అని అనుకుంటే, వాటి యందు వాటిని కలుపుతూ మాలికగా ఉన్న తల్లి, వాటిని కలుపుతూ మనలో ఉన్న తల్లి త్రిపురమాలిని అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా మనం ముందు చెప్పుకున్నట్టు జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు అని అనుకుంటే ఆ 3 అవస్థలని కలుపుతూ, అంటే మూడిటిలోనూ ఒకేలా ఉంటూ తద్వారా తురియ స్థితిగా వ్యక్తమవుతున్న తల్లి కాబట్టి ఇందులోనూ ఉంటూ వీటి ద్వారా మనకి వ్యక్తమవుతుంది తురియ స్థితిలో. అందువల్ల అక్కడ కూడా ఆ విధంగా కూడా తల్లిని త్రిపురమాలిని అని గ్రహించవచ్చట. ఇది త్రిపురమాలిని గురించి. తర్వాత ఇది త్రయి, త్రివర్గ నిలయ, అంటే త్రి శబ్దముతో 3 రూపాలుగా, 3 వర్గాలుగా, 3 పురములుగా తల్లిని అర్థం చేసుకోవడం. అలాగే మనం
నిన్న తెలుసుకున్నాం. త్రిపురేశుడు, త్రిపురుడు లేదా త్రిపురేశుడు పరమేశ్వరుడికి ఉన్నది ఇంకొక నామం. కాబట్టి ఎందుకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా స్వామి వ్యక్తమయ్యారు కాబట్టి ఆయన త్రిపురేశుడు, ఆయన పత్నిగా త్రిపురమాలిని అవుతుంది తల్లి అనేది ఇంకొక అర్థంలో కూడా తీసుకోవచ్చట. తర్వాత నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి. సుధాశ్రుతి, శృతి వేరు శృతి వేరు, రెండిట్లో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నిరామయ అన్నప్పుడు నిరామయ, ఆమయము అంటే వ్యాధి అని అర్థం వస్తుందటండి, లేనిది. నిరామయ అన్నప్పుడు వ్యాధులు లేనిది. వ్యాధులు అంటే దేహానికే కాదు మనస్సుకు కూడా. ఆది వ్యాధులు అని వాడుతూ ఉంటారు కదా, దేహానికి సంబంధించినవి వ్యాధులు, మనసుకు సంబంధించిన దాన్ని ఆది అంటారు. కాబట్టి ఆది వ్యాధులు ఏమీ లేనటువంటి స్థితిని నిరామయ స్థితి అని అనాలంట. కాబట్టి ఇవన్నీ కూడా మనస్సు బుద్ధి చిత్తం అని ముందే మనం చెప్పుకున్నాం. కాబట్టి దేహముతో ఉన్న మనకి మాత్రమే, ఈ జీవుడికి మాత్రమే ఇటువంటివి అన్నీ ఉంటాయి. ఈ ఆది వ్యాధులన్నీ కూడా ఆ పరతత్వానికి ఇవేమీ అంటవు. కాబట్టి ఆ పరతత్వాన్ని నిరామయ అని చెప్పుకుంటున్నాం. అంటే శరీరానికి మాత్రమే ఇవన్నీ అంటుతున్నాయి కాబట్టి శరీరంలో ఈ దేహాన్నే అంటిపెట్టుకుని ఉన్న ఆత్మకి మాత్రం ఇవి లేవు, అంటవు. కాబట్టి ఆ ఆత్మతత్వాన్నే ఇక్కడ మనం నిరామయగా గ్రహించాలి. పరతత్వం అంటే మరెక్కడో ఉందని కాదు, మనలోనే ఉంది. అందుకనే అంతర్ముఖ సమారాధ్య అని అనుకున్నాం కదా. అంతర్ముఖ సమారాధ్య అంటే ఎక్కడో లేదా బాహ్యంగా చేసే పూజల వరకు తల్లిని పరిమితం చేయకుండా అంతర్ముఖ దృష్టి అని అంటే మనతోనే మనలోనే మనముగా ఉన్న ఆ పరతత్వాన్ని గ్రహించగలగడమే అంతర్ముఖ దృష్టిని సారించి తెలుసుకునే విషయం, మరేదో కాదు. అంటే బాహ్య దృష్టిలో ఉంటే తల్లిని దూరం చేసుకుంటున్నట్టు మనం నేను అనుకున్నాం. బహిర్ముఖులకి దూరం అంతర్ముఖులకి దగ్గర అని అంటే అర్థం ఏమిటి? బాహ్యంగానే ఉంది అంటే తల్లిని వేరుగా చూస్తున్నాం మనం. అక్కడ తల్లి వేరు మనం వేరు అన్న భావన కలగటమే బహిర్ముఖ భావన లేదా బహిర్యాగములో మనం చూసే దృష్టి. అంతర్ముఖ దృష్టితో ఎవరైతే ఉంటారో వారికి ఆ తల్లి లేదా ఆ పరతత్వం వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. తనతోనే పరమాత్మ ఉన్నాడు లేదా పరతత్వం ఉన్నది, తనుగానే ఉన్నది. ఎందుకంటే ప్రాణికోటి మొత్తం తల్లి సృష్టే కాబట్టి ప్రతి ఒక్క జీవకోటిలోను జీవరాశిలోనూ ఉన్నది ఆ తల్లే. కాబట్టి అటువంటి ఆలోచనని ఎవరైతే పెంపొందించుకుంటారో వారే అంతర్ముఖులు. కాబట్టి అదే ఇక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే ఆ అంతర్ముఖ దృష్టితో ఉన్న వారికి ఆత్మతత్వం తప్ప మరి ఇంకొకటి బోధపడదు. వారు మాత్రమే మనకి రమణుల వంటి వారు, వీరందరినీ ఎందుకు ఉదాహరణలుగా తీసుకుంటున్నాము అని అంటే మరి వారు అలానే బాహ్యంగా అంటే శరీరాన్ని వేరుగా చూడటం మొదలుపెట్టి అది వాళ్ళది వారు కాదు అన్న విషయాన్ని గ్రహించగలిగి సత్యమైన ఆత్మతత్వాన్ని పట్టుకున్నారు. కాబట్టే ఈ దేహానికి సంబంధించిన ఏ బాధలు కష్టాలు నష్టాలు ఆనందాలు సంతోషాలు ఏవి వారి వరకు చేరలేదు. వారే అంతర్ముఖ దృష్టితో ఉన్నవారు. ఎవరైతే బాహ్య దృష్టి ఈ వాసనల మీద మమకారాలు లేని వారు ఉంటారో వారే అంతర్ముఖులు. కాబట్టే రమణ మహర్షుల వంటి వారి కథలు మనం తెలుసుకున్నప్పుడు అర్థమవుతున్న విషయం అదే. వారికి శరీరం మీద మోహం లేదు కాబట్టి దానికి ఎటువంటి బాధలు ఇక్కట్లు వస్తున్నా అవి వాటిని ఆయన తీసుకోలేదు, అది ఆయన వరకు చేరలేదు. దేహానికి గాయమైన ఆ బాధ ఆయన్ని బాధ పెట్టలేదు. ఎందుకు అంటే ఆయన దేహమే తాను అన్న విషయాన్ని మరిచి లోపల ఉన్న పరమాత్మని గ్రహించాడు కాబట్టి ఆయనకు అది సాధ్యపడింది. మన అందరము కూడా అటువంటి స్థితికి చేరగలగడమే అంతర్ముఖ సమారాధన అవుతుంది. అటువంటి స్థితిలో ఉన్న ఆత్మతత్వానికి ఎటువంటి ఇక అలాంటప్పుడు ఈ బాధలేవి అంటే మనం చెప్పుకున్న ఆదివ్యాధులేవి వారికి అంటవు. కాబట్టి వారు కూడా ఆత్మస్వరూపులు, తల్లితో సమానం అవుతారంటే క్షిప్రప్రసాదం పొందేసిన వారు అన్నమాట. కాబట్టి తల్లిని ఇక్కడ నిరామయ అనడం ఆ స్వచ్ఛమైనటువంటి ఎటువంటి ఈతి బాధలు అంటనటువంటి స్వచ్ఛమైన స్థితిని నిరామయగా తెలుపుతూ అది మళ్ళీ వేరనుకోకుండా మనలో ఉన్న ఆత్మతత్వమే అది కాబట్టి మనం అది అని గ్రహించటం మన కర్తవ్యం. ఇది మన బాధ్యత అండి. ప్రతిసారి తల్లి గురించి తల్లి తత్వం గురించి ఒకటి తెలుసుకుంటున్నాము అంటే అది ఇంకెక్కడో లేదు, మనలో మనతోనే ఉన్నది అన్న స్పృహని మాత్రం మనం ఎప్పటికీ కోల్పోకూడదు. నిత్యం దానిలోనే ఆ విషయాన్నే స్మరించుకుంటూ భావన అనుకున్నాం కదా, దానినే మననం చేసుకుంటూ సాధన అన్నప్పుడు నిన్న తెలుసుకున్నాం శ్రవణం మననం. ఈ మననం అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో
నిధిధ్యాసనం అంత ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఇదే నిజం అన్న విషయాన్ని గట్టిగా నమ్మినప్పుడే అటువైపుకి మన దృష్టి మరలుతుంది. కాబట్టి మనం మళ్ళీ 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 పాఠం చదువుకున్నాక లేదా పద్యం నేర్చుకున్నాక మర్చిపోకుండా ఉండాలంటే మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉండడం ఎంత అవసరమో. పరతత్వం మరి ఇంకెక్కడో లేదు, వేరుగా లేదు, నాతోనే ఉంది. నాతోనే అంటే నాకు మాత్రమే కాదు, మళ్ళీ అందరిలో ఉంది. అప్పుడే సమభావన మనిషికి అలవాటు పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్నది అదే పరతత్వం అన్న విషయాన్ని, అదే పరమాత్మ అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా మననం చేసుకుంటూ ఉండడమే సాధనలో మొదటి అధ్యాయం లేదా మొదటి మెట్టుగా మనం పరిగణించాలన్నమాట. అలా ఆత్మతత్వాన్ని ఇక్కడ నిరామయ స్థితిగా చెప్తున్నారు. తర్వాత నిరాలంబ. ఆలంబము అంటే ఆసరా అని, ఆధారం అని, ఇవే అర్థాలు వస్తాయి కదా. కాబట్టి మనకి ఇప్పుడు మనం నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రించే వరకు ఒక రోజు మనం గడపాలంటే ఎన్నో వస్తు విషయాలు, ఎంతో మంది వ్యక్తులు మనకి ఆధారంగా ఉండవలసి ఉంటుంది. ఆలంబనగా ఇప్పుడు మనం లేచిన తర్వాత నడవాలంటే భూదేవిని ఆధారంగా చేసుకునే నడవాలి కదండి. అలాగే నిత్యకృత్యాలన్నీ జరుపుకోవాలంటే పంచభూతాలన్నీ కూడా వాయువు, గాలి, నీరు, అగ్ని అన్నీ మనకి నిత్యం ఏదో ఒక దగ్గర ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని మన నిత్య జీవితం నడుస్తుంది. కాబట్టి ఒక ఆలంబన అవసరమైనది. ఆలంబన లేకపోతే ఇక మనుగడ లేనిది మానవ జీవితం, లేదా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఆహారం అవసరమైనప్పుడు ఆహారం కావలసిందే, ఆకలి వేస్తే. ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. ప్రతి ఒక్క చోట కూడా అవసరం తీరవలసిందే. దానికి మార్గం రకరకాలుగా ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు సహాయపడవచ్చు. అలాగే మనం బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరో ఉదార స్వభావాలు మనకి సహాయం చేశారనుకుందాం, అక్కడ వారి ఆలంబనతో మనకి ప్రయాణం జరుగుతుంది, ముందుకు నడుస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉన్నవారు ఉంటారు. వాళ్ళని ఆదుకోవడం కోసం ఎవరో ఒకళ్ళు వస్తారు. అలా వచ్చినప్పుడు వారికి ఆలంబన అయ్యారు. కానీ అక్కడ ఆలంబనగా ఉన్నది ఆ తల్లే, ఇక్కడ ఇబ్బందిగా ఉన్నది కూడా ఆ తల్లే అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సహాయం పొందిన వాడికి చేసిన వాడి మీద కృతజ్ఞతాభావం ఎల్లకాలం ఉంటుంది. భగవత్ కృప వల్ల ఈ సహాయం చేయగలిగాను అని చేసిన దాతకు ఉంటే ఇద్దరికి సమంగా ఉంటుందన్నమాట ఆ భావన అనేది. లేదా నాకు ఉంది కాబట్టి నేను దానం చేశానని గర్వపూరిత అహంకార భావంతో ఉంటే అది వాళ్ళని అణగారుస్తుంది. అదేవిధంగా పొందిన సహాయాన్ని మర్చిపోయి, పొందిన లబ్ధిని మర్చిపోయి వారినే దూషించిన వారికి కూడా ఇక ప్రయోజనం లేదు. అంటే వారికి కూడా మనుగడ మారిపోతుంది అనమాట. కాబట్టి కృతజ్ఞతాభావం ఉండడం వరకు సబబే కానీ నా వల్లే జరిగింది ఇదంతా అనుకుని కొంతమందికి ఇప్పుడు కాలంలో అది కూడా లేదు. ఒకరి వల్ల ఒకరు ఎన్నో రకాలుగా సహాయం పొందవచ్చు ఉండదు. అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చండి. దానిని పోల్చలేం. ఇప్పుడు అవసరానికి అందిన సహాయం పెద్దదా చిన్నదా అనేది కాదు కదండి. ఆ అవసరం తీరడం. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి గుప్పెడు మెతుకులు పెట్టగలిగినా చాలు. ఆ సమయానికి గుప్పెడు మెతుకులు పెట్టగలిగినా వాడికి అది చాలా పెద్ద సహాయం అవుతుంది. అట్లాంటి వాడికి డబ్బు రూపంలోనో ఇంకొక రూపంలోనో సహాయం అందితే వాడు దాన్ని ఏం చేసుకోగలుగుతాడు? వాడికి అప్పుడు కావాల్సింది కడుపు నిండడం. అలాగే విపరీతమైన పేదరికంలో ఉండి లేదా పాపం బాగా చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైన సమయానికి సరైన ధన సహాయం అందలేకపోతే వారి విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోవలసి వస్తుంది, కుంటుపడిపోతుంది. అటువంటి వారికి ఆదుకోవడానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారి ఫీజులు కట్టడము, వారికి కావాల్సిన ధన సహాయం చేయడము చేస్తే అక్కడ వారికి కావాల్సింది అదే. అది కాకుండా నువ్వు బాగా చదువుకొని ఎదిగిరా, నీకు మంచి ఉద్యోగం నేను ఇస్తానని ఏదైనా ఒక కంపెనీ వచ్చి చెప్పింది అనుకోండి, ముందు చదవడానికే ఇక్కడ అవకాశం లేకపోతే బాగా చదివి వచ్చి ఉద్యోగం తీసుకోవడానికి ముందు ఇది జరగాలి కదా. ఇది జరిగితే తర్వాత స్టెప్ అది. కాబట్టి అప్పటి ఆ అవసరాలకు దాతగా ఒకళ్ళు దొరికారు అంటే అది ఆ తల్లి స్వరూపం. అక్కడ ఒక అవసరం ఏర్పడిందంటే కూడా దాతగా ఇది నీ ధర్మం. ఎందుకంటే నువ్వు అది దానం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నావు. అది ఏదైనా అవ్వచ్చు. మనం ఒకరికి ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామంటే ఆ ఇవ్వడం కోసమే తల్లి మనకిచ్చింది. కాబట్టి ఇవ్వడానికి ముందుకు రావాలి. అక్కడ మనం పీనాస్తనం, కకృతిగతనం చూసుకోకూడదు అనమాట. ఎందుకంటే వాడికి ఇవ్వగలిగే అవకాశం ఉంది, ఇవ్వాలి. తీసుకునే అవసరం ఉన్నవాడు తీసుకుంటాడు. అక్కడ అవకాశం ఉన్నవాడు గొప్ప కాదు, అవసరమైన వాడు తక్కువ కాదు. ఆ అవసరము తల్లే, ఈ అవకాశము తల్లే. అందే సమభావన. ఈ రెండు ఉన్నప్పుడు వీడికి గర్వము రాదు, వాడికి లెక్కలేనితనము రాదనమాట. ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా కూడా సమదృష్టి, సమభావన, సమాలోచన ఎప్పటికీ ఉంటే ఒకరిని ఎక్కువగా ఒకరి తక్కువగా చూసే ఆలోచన మనలో నుంచి చెరిగిపోతుంది. అలా ఒకరితో ఒకరు ఆలంబమై, ఒకరికి ఒకరు ఆలంబమై జీవన విధానం గడపడం
ఈ సృష్టిలో మనందరికీ తప్పనిది. మనకైనా, జంతువులకైనా, ఇంకా దేనికైనా. ఇప్పుడు చెట్లు అనేవి లేకపోతే మనకు ఆహారం లేదు కదా, కాబట్టి మనకి అవి ఆలంబనం. చెట్లకి, వృక్షజాతికి సూర్యరశ్మి ఆలంబనం, వర్షం ఆలంబనం. అలా అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవసరం అవుతుంది, ఒకదానికి ఒకటి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నాకు సమయానికి నా కడుపు నింపడానికి ఒక మంచి రుచికరమైన ఫలం, ఒక చెట్టు ఫలం దొరికింది అనుకోండి, ఆ వృక్షం అనేది నాకు ఉండడం వల్ల నాకు దొరికింది అని నేను అక్కడ కృతజ్ఞతా భావం చూపించాలి. చెట్టు నీ పని పుష్పించటం, ఫలించటమే కదా, నీ గొప్పతనం ఏముందని నేను అనుకోకూడదు కదా. అలాగే అంటే సూర్యరశ్మి ఉండడం వల్లే నువ్వు నీకు నీ చెట్టుకు కాయలు కాచాయి, లేకపోతే పండ్లు కాసాయి, అందువల్ల నా కడుపు నిండింది, నువ్వు చేసింది ఏముంది అని నేను అనుకున్నాను అనుకోండి, అక్కడే కృతజ్ఞతా భావం అనేది సన్నగిల్లుతుంది. చెట్టుకు సూర్యరశ్మి ఎంత అవసరమో ఆ చెట్టు పండు నాకు అంతే అవసరం. ఇవి రెండూ కూడా గివింగ్ అండ్ షేరింగ్ లాగా అన్నమాట. మనం తీసుకుంటున్నాం, ఇస్తున్నాం. అలాగే మన నుంచి ఇది ఒక చైన్ ప్రాసెస్ లా ఉంటుంది. కాబట్టి ఎవరికంటే ఎక్కువ కాదు, ఏది దేనికంటే తక్కువ కాదు. ఈ విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఉంటే ఇటువంటివేవి కానీ, ఈ సృష్టికంతా ఆధారంగా ఆలంబనగా తల్లి ఉంది, కానీ సృష్టినంతా నడుపుతుంది తానే, తన వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. సూర్యరశ్మితో చెట్టు ఎదగాలన్నా, చెట్టుకి పండ్లు కాయాలన్నా, ఆ పండు మనం ఆహారంగా తీసుకోవాలన్నా ఇదంతా తల్లి దయ వల్లే. ఆ సమయానికి అది మనకు దక్కాలి కాబట్టే దక్కింది, మనం తిన్నాం. అది మనకు రాసి పెట్టలేకపోతే మనం అక్కడ దాకా వెళ్ళలేము, అది అందుకోలేం కదా. కాబట్టి అక్కడ పండు కాయాలని రాసి ఉంది, ఆ పండు మనకే చెందాలని రాసి ఉంది. తినే ప్రతి గింజ మీద తినేవాడు అదే పండే ప్రతి గింజ మీద, ప్రతి ధాన్యం మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని అనుకుంటూ ఉంటాం కదా. అంటే అర్థం అదే, పేరంటే రాసి పెట్టరు కదండి పేరని. ఇది వారికి దక్కాలని తల్లి రాసి పెట్టుకుని ఉంది కాబట్టి అది వారికి దక్కుతుంది. అందువల్ల ఆ తల్లి ఆలంబనగా లేకుండా జీవనం మనకి అసాధ్యమైన పని. కాబట్టి మనందరికీ ఆ తల్లి ఆధారం, కానీ ఆవిడకి ఇంకే ఆధారాలు అవసరం లేదు. అందువల్ల నిరాలంబ అని చెప్తున్నారు. అంటే ఆధారమైన, భరోసా అయినా మన జీవితానికి ఆ తల్లి, కానీ ఆవిడకి అవేం అవసరం లేదు. ఏమీ లేకపోయినా కూడా ఆవిడ ప్రశాంతంగానే ఉంటుంది. మనకు అవి ఆవిడ లేకపోతే మాత్రం మనకి జీవనం సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ కేవలం ఆహార వస్తు విషయాలు మాత్రమే ఆవిడ ఆలంబన అని అనుకొని పరిమితం చేయొద్దు. అది మళ్ళీ ఇహపరమైన విషయం అవుతుంది, ఇహానికి సంబంధించిన విషయం అవుతుంది. మనం ఇక్కడతో ఆగిపోకూడదు కదా. ఈ భవములో ఉన్న విషయముల నుండి కూడా మనల్ని బయటకు తీసి తన ఆలంబనతోనే తన దగ్గరికి చేర్చుకుంటుంది. ఆలంబన అంటే చెప్పాను కదా, మనం ఇప్పుడు ఆ తల్లి కోసం వెళ్తున్న మార్గంలో నిచ్చెను, లేదా అక్కడికి వేసిన మెట్లు అని అనుకుంటే, ఆ మెట్లు కూడా ఆ తల్లే, ఆ ఆలంబనగా ఉన్నది కూడా ఆ తల్లే. నా దగ్గరికి రాని దారి చూపిస్తూ చేయి అందిస్తున్నది కాబట్టి ఆ దానినే మనం ఆలంబన అని చెబుతున్నాము. కాబట్టి నేను అంటే ఈ ఆత్మస్వరూపమైన భావనకి ఆలంబన ఆ తల్లే. నేను అంటే ఈ విషయ వస్తువులు కాదు, నిజమైనది ఆ పరమాత్మ తత్వం, ఆత్మస్వరూపం, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మస్వరూపం అని తెలుసుకోవడమే నిజమైన ఆలంబనట. కాబట్టి అలా తెలిపే తల్లి అంటే ఈ ఆత్మ చైతన్యం ఆవిడే అని, అంటే ఆవిడే ఆలంబనగా ఉందని మనకు తెలుపుతూ ఆవిడ నిరాలంబగా ఉన్నది అని అర్థం చేసుకోవాలట. ఇది నిరామయ, నిరాలంబ. తర్వాత స్వాత్మారామ, స్వ ఆత్మ రామ. స్వ అంటే మన అనే అర్థం వస్తుంది కదా, నా యొక్క అని. ఆత్మారామ, ఇక్కడ ఆత్మారామ అంటే ఒక ఆనందమయ స్థితిని సూచించడం అండి. ఆత్మారామ అన్నప్పుడు ఆత్మే నిజమైనది కాబట్టి ఆ ఆత్మ అనే పరమాత్మనే ఇక్కడ ఆత్మారామ అని సంబోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ స్వాత్మారామ అంటే ఏదైతే అంటే నిరామయగా, నిరాలంబగా ఉన్న తల్లిని చేరుకోవడమే నా ముఖ్య ఉద్దేశం అని తెలుసుకున్న వారు ఎవరైతే ఉంటారో, లేకపోతే నిరామయ, నిరాలంబగా ఉన్న తల్లిని గ్రహిస్తారో, వారు పొందేటువంటి ఒక ఆనందమయ అనుభూతినే వారిలో కలుగుతున్న అనుభూతినే స్వాత్మారామ అని చెప్పాలట. అంటే మనకి మనం ఫీల్ అవ్వడం అనమాట. మనలో ఆ భావన కలిగింది. ఎవరో కాదు, త్రయిగా అంటే వేదస్వరూపిణిగా ఉన్న తల్లి, త్రిపురమాలినిగా, త్రిస్థగా ఉన్న తల్లే నిరామయ, నిరాలంబ. కానీ అంటే సృష్టినంతా తానే నడుపుతూ సృష్టికి ఆలంబనగా ఉంది. అది మరింకెక్కడో లేదు. మన అంతర్ముఖ సమారాధ్య దగ్గర నుంచి వచ్చాం కాబట్టి దాన్ని ఎక్కడా వదలకుండా
అంతర్ముఖులయ్యి ఉన్నారు కాబట్టి, నిజమైన పరతత్వాన్ని గ్రహించారు కాబట్టి, ఆవిడే నిరామయ నిరారంభ అని తెలుసుకున్నారు కాబట్టి, అక్కడ వారికి కలుగుతున్న ఆనందమయ అనుభూతినే స్వాత్మారామ, ఆ నిజమైన పరతత్వము, నిజమైన ఆత్మస్వరూపమైన ఆ తల్లిని తెలుసుకున్నారు కాబట్టి దానిని, ఆ స్థితిని స్వాత్మారామ అని అనాలట. అది ఎంత ఎక్కువగా ఉంది అంటే సుధాశ్రుతి, అమృత ధారలాగా ప్రవహిస్తుందట. శృతి అంటే ప్రవాహాన్ని సూచిస్తుందట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శృతులు అంటే వేదాలు, శకారములు. ఏమంటారు, అది శకుంతల శ్రావణిలో ఉండే, శ్రవణములో ఉండే ఇది శృతి, సకారం, సాధన, సమర్థత, ఇక్కడ వచ్చే కాబట్టి సుధాశృతి ఒక అమృత ప్రవాహముగా ఆ ఆనంద పరవశం సాగుతుందట. ఎందుకు అంటే అర్థం ఏంటి, అమృతము అంటేనే ఇక నశించలేనిది, అనంతమైనది, అఖండమైనది అనేదే అమృతము అన్న పదం సూచిస్తుంది. అది కూడా మళ్ళీ ప్రవాహముగా, శృతి ప్రవాహముగా ఉందట. అంటే ఎంత అమృత ప్రవాహిని అంటే ఇంకా దానికి అడ్డెక్కడుందండి, ఆగిపోవడం, అంతమైపోవడం అనేది ఎక్కడుంది? అటువంటి ఆనంద అనుభూత స్థితి స్వాత్మారామ ద్వారా పొందుతారు ఎవరు? అంతర్ముఖ సమారాధ్యులు, అంతర్ముఖులు అయినటువంటి వారు, అంతర్ముఖముగా సమారాధన చేస్తున్నవారు ఇటువంటి ఆనందమయ స్థితిని పొందుతారు అనేది మనకి ఒక రకంగా అర్థమవుతున్న విషయం. ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, సుధా అంటే చెబుతున్న మరొక అర్థం, సుఖముగా సుష్టుగా ధరించున్న దాన్ని సుధా అనాలటండి. సుఖేన దీయతే సుష్టు దీయతే అనే వాక్యాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా వేదాల్లో నుంచి, ఉపనిషత్తుల్లో నుంచి వచ్చినవే. ఆ విధంగా సుధా అంటే సుష్టుగా సుఖముగా ధరించున్నది అంటే ఆ తల్లి ఈ ప్రపంచాన్నంతా కూడా నిండుగా, సంపూర్ణముగా, పరిపూర్ణముగా పట్టుకొని నడిపిస్తుంది అని ఎప్పుడు చెప్తున్నాం కదా, దానినే ఇక్కడ సుధా రూపంలో చెప్తున్నారనమాట. అంటే పరిపూర్ణముగా, సుఖముగా ఈ ప్రపంచాన్నంతా పట్టి నడిపించే ప్రవాహము సుధాశ్రుతి అని చెప్పాలట. అంటే ఆ ప్రవాహానికి అడ్డు లేదు, ఆగిపోవడం అనేది లేదన్నాం కదా. మరి సృష్టి చక్రం అంతా ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ శక్తి కూడా, ఆ తల్లి యొక్క శక్తి కూడా ప్రవాహములాగా కంటిన్యూస్ గా, పారుదల అంటే ఏంటండి, ఎక్కడ ఆగదనే కదా, పారుతూనే ఉంటుంది, దాన్నే ప్రవాహం అంటాం. కాబట్టి అలా శక్తి కూడా సృష్టి నడుస్తున్నంత వరకు, సృష్టిని నడుస్తున్నంత వరకు కాదు, అది కూడా ఆవిడే డిసైడ్ చేస్తుంది. కాబట్టి సృష్టి జరగడానికి అవసరమైన శక్తినంతా ప్రవాహముగా ఆవిడ ప్రసరిస్తూ ఆ శక్తి ద్వారా తన సృష్టిని పట్టి కాపాడుతుంది. కాబట్టి సుధాశ్రుతి అని చెబుతారట. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, సుధాశ్రుతి అని అన్నప్పుడు తల్లిని శంకరుల వారు చంద్రకాంత శిలగా పోల్చడం జరిగిందటండి. చంద్రకాంత శిలకున్న ప్రత్యేకత ఏంటంటేనంట, వెన్నెల కురిసినప్పుడు, శిల అంటే రాతి స్వరూపం కదా, కానీ చంద్రకాంత శిలకు మాత్రం ఉన్న లక్షణం, వెన్నెల కురిసినప్పుడు అది కొద్ది కొద్దిగా కరుగుతూ చిన్న చెమ్మ లాంటిది దాని మీద ఏర్పడుతుందంట, తయారవుతుందంట, కరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా అయితే ఐస్ కరుగుతున్నప్పుడు అదంతా నీరుగా మారుతుందో, చంద్రకాంత శిలకున్న ప్రత్యేకత, విశిష్టత, వెన్నెల కురుస్తున్నప్పుడు ఆ వెన్నెల కాంతితో ఆ శిల వెలుగుతూ, లేదా ఆ వెన్నెల దాని మీద పడగానే ఇది రాతిలో ఈ చంద్రకాంత శిలలో నుండి వెలుగులు ప్రసరిస్తూ వాటితో పాటుగా చిన్న తేమ కూడా వాటి మీద, ఆ శిల మీద ఉంటుందట కరగటం వల్ల. ఇక్కడ తల్లిని చంద్రకాంత శిలతో ఎందుకు పోల్చారంటే, ఆ తల్లి యొక్క కరుణామృతము కూడా ఆ విధంగా ప్రసరిస్తూ, ఆ ప్రసరణతో పాటుగా, అంటే కాంతి ప్రసరణతో పాటుగా, వెలుగు రేఖలతో పాటుగా తేమ కూడా ఉందట. ఆ తేమ అనేది కరుణా దయ అట తల్లికి. కాబట్టి కరుణామృత దృష్టి, కరుణాపూరితమైన దృష్టి, ప్రేమమయమైన దృష్టి అని మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ ప్రేమ స్వరూపాన్ని, ప్రేమని, దయాని, కరుణని తేమగా చెప్తున్నారు. కాబట్టి చంద్రకాంత శిలకు ఎలాంటి విశిష్టమైన లక్షణం ఉందో అలాంటి స్వభావం తల్లిలో కూడా ఉంది అని చెప్పడం ఇక్కడ వారి ఉద్దేశం అన్నమాట. అందువల్లనే తల్లిని చిదేక రస రూపిణి, చిత్ ఏక రస అంటే చైతన్యము, రసము, తేమ కలిగి ఉన్న తల్లి, ఆ స్వరూపముగా ఉన్న తల్లి అంటే ఆవిడ
వెలుగులే చైతన్య కాంతులైతే ఆ దానితో పాటు ఆవిడ మన పైన కురిపిస్తున్న అమృతమయమైనటువంటి కరుణ ఏదైతే ఉందో దానినే ఇక్కడ రసం అని చెప్పారట. అందుకనే తల్లిని ఎప్పుడు ఆరాధించదలిచినా విగ్రహ రూపంలో చూస్తున్నామా, ఇంకెలా చూస్తున్నామా, ధ్యానంలో తీసుకుంటున్నామా అని అనుకున్నా సరే అమృత చైతన్య స్వరూపముగా తల్లిని భావన చేసి ఈ నామాలతో ఆరాధన చేయడం కూడా ఒక రకమైన విధానంగా పాటిస్తే కూడా ఆ తల్లి కరుణ అనేది మనందరి పైన కురుస్తుంది అనేసి చెప్తున్నారన్నమాట. అలాగే నిరామయ నిరాలంబ అన్నదానికి శాస్త్రాల పరంగా చెప్తున్న మరొకటి ఏమిటి అంటే నిరామయ స్థితిని ఎలా నిర్వచించారు అని అంటే ప్రభాశూన్యం, మనశ్శూన్యం, బుద్ధిశూన్యం. ప్రభాశూన్యం, మనశ్శూన్యం, బుద్ధిశూన్యం ఈ 3 స్థితులు ఉన్న పరిస్థితినే ఆ ఉన్న దాన్నే నిరామయ అని చెప్తున్నారు. ప్రభ అంటే ఇక్కడ తేజస్సు వెలుగులు అని కాకుండా ఇక్కడ చెబుతున్న అంటే శూన్యం అవడం అంటే ఇంకా లేకపోవడం అని కదా. కాబట్టి ప్రభలు అంటే మామూలు తేజస్సులు వెలుగులు శూన్యం అవడం అని కాకుండా ఇక్కడ చెబుతున్న ప్రభలు ఏమిటి అంటే ప్రాపంచక వస్తు విషయాల వైపు మన కోరిక వాటి వైపు మన దృష్టి, వాటి అందే మన ఆలోచనలు ఉండడాన్ని ఇక్కడ ప్రభలు అని చెప్తున్నారు అన్నమాట. మనకి అంతే కదా, మనకి ఇష్టమైన వారిని కోల్పోయినప్పటికీ కూడా వారి ఆలోచనలు, వారితో మనం గడిపిన క్షణాలు ఎప్పుడూ కూడా మెదులుతూ ఉన్నప్పుడు మనకు ఒక రకమైన బాధని, ఒక రకమైన కాదు విపరీతమైన బాధని వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి మనం పొందుతూ ఉంటాం. వారు ప్రత్యక్షంగా మనకి రూపంగా కనిపించకపోయినప్పటికీ కూడా వారి యొక్క స్మృతులు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండి బాధించే సందర్భాలు చాలాసార్లు అందరం అనుభవించినవే. అలానే కొన్ని వస్తువులు మన నుంచి దూరమైనా వాటిని పడేసినా వాటి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ కూడా మన మెదడులో తట్టుతూ ఉంటాయి వాటికి సంబంధించిన ఆలోచనలు. కాబట్టి ఇలా ప్రాపంచిక వస్తు విషయాలన్నిటి మీద ఉండే స్పృహ లేకుండా ఉండడం, శూన్యం అవడాన్ని ప్రభాశూన్యం. మనస్సుని శూన్యం చేసుకోవడం, బుద్ధిని శూన్యం చేసుకోవడం అంటే మిగిలిన విషయాలేవి రాకుండా తల్లిని మాత్రమే ఆధారం చేసుకుంటే ఇవన్నీ శూన్యం అవ్వగలిగితేనే తల్లి మీదకి దృష్టి. లేకపోతే వీటి మీద కొన్నంత వరకు మిగిలినవన్నీ పోస్ట్ పోన్ చేస్తాం కదా. అదే ఇప్పుడు కాదులే, రేపు పూజ చేసుకుందాం, ఇవాళ కాదులే, తర్వాత గుడికి వెళ్దాం, ఈ వయసులోనే ఎందుకు, వయసు అయిపోయిన తర్వాత తల్లి మీద ధ్యాస పెట్టి అప్పుడు ధ్యానం చేద్దాం. ఈ పోస్ట్ పోన్ చేసుకునే అలవాటు ఎప్పుడు వస్తుందంటే వీటికి అలవాటు పడి వీటితో ఉండడానికి ఇష్టపడడం వల్ల కలుగుతుంది మనందరికీ కూడా. కాబట్టి వీటి నుంచి ఒక విముఖతని అలవాటు చేసుకోవడమే వీటిని శూన్యం చేయడం అన్నమాట. విముఖత అనేది చిన్న చిన్నగానే ప్రారంభమవుతుంది. తర్వాత పరిపూర్ణంగా వాటిని మనం పూర్తిగా వాటి నుంచి శూన్య స్థితికి రాగలిగితే అది నిరామయ స్థితి. అప్పుడు దానినే ఆత్మతో ఐక్యమయ్యే స్థితి అని అంటాం. ఇంకా బాహ్య విషయాలు ఏమీ లేకపోతే మిగిలిందేంటి? ఆత్మ ఒక్కటే కదా. అవేవి మనల్ని అంటట్లేదంటే నిజమైన అంటుకుని ఉన్నదాన్ని తెలుసుకున్నాం అంటే మనలోనే మనతోనే అని చెప్తున్నాం కదా. ఇవన్నీ వదిలేసాము అంటే ఉన్నది ఒకటే అని గ్రహించగలగడం వల్ల ఇవన్నీ పట్టట్లేదు. కాబట్టి ఆత్మతో ఐక్యమయ్యే ఆ స్థితిని నిరామయ అనే స్థితి అని చెప్తారట. దానినే నిరాలంబగా కూడా, అంటే ఆ నిరామయ స్థితిలోకి మనిషి వెళ్ళాక ఇంకా నిరాలంబ అనేది వాళ్ళకి అవగతం అవుతుంది. కాబట్టి దీన్నే సమాధి స్థితిగా, ఆ స్థితిలో వచ్చేటువంటి ఆనంద అనుభూతినే స్వాత్మారామగా, అక్కడ అది ఎలా ఉంది అంటే సుధాశ్రుతిగా ఉంది. తేనె ఎలా ప్రసరిస్తుందో ఒక అంటే మధురమైన ఆనందమైన అన్నప్పుడు దానిని సుధా అంటే అమృతం కూడా రుచిని చెప్పేటప్పుడు అమృతంలాగా ఉంది అని చెబుతూ ఉంటాం కదా. అమృతాన్ని ఎవరు చూసాం? ఎవరు చూడలే. కానీ ఆ ఆస్వాదన వల్ల కలిగిన అనుభూతి దాన్ని అమృతంతో పోల్చి చెప్పగలుగుతున్నాం. కాబట్టి అంత మధురమైనది అమృతం అని అనుకున్నప్పుడు అక్కడ వచ్చే ఆనందానుభూతి కూడా అంత మధురమైన ప్రవాహముగా సాగుతుంది. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, ఆత్మలో ఐక్యం అవ్వడం అనే ఒక విషయం ప్రతి ఒక్కరికి కలిగించేటువంటి అనుభూతి. ఈ అనుభూతి ఎవరికి వద్దండి? ఎవరికి మాత్రం ఎందుకు పరిమితం చేయాలి? ఈ అనుభూతి మనం అందరం కూడా పొందాలనుకోవాలి. మన సాధనను కూడా అలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా స్వాత్మారామ సుధాశ్రుతి అన్నదానికి అర్థాలు తెలుసుకోవచ్చు నిరామయ నిరాలంబ నుండి. అలాగే ఇప్పుడు ఆ నిరామయ స్థితి, ఆత్మలో ఐక్యం అవ్వడం అనే స్థితిని ఎప్పుడైతే గ్రహించగలిగామో ఆ ఆనంద పరవశంలో చేసేటువంటి ఒక క్రీడా కేళినే స్వాత్మారామ అని కూడా. ఆనందమయ స్థితి అంటే అదే కదా. ఆ ఆనందం వ్యక్తం అవడం అనేది ఏ విధంగా అయినా జరగచ్చు. కాబట్టి అక్కడ ఆడేటువంటి క్రీడనే స్వాత్మారామ అన్న నామంలో కూడా తీసుకోవచ్చట. అప్పుడు ఏమర్థమవుతుంది మనిషికి? ఆత్మస్వరూపముగా ఆత్మలో ఐక్యం అవ్వడం అంటే
నేను ఆత్మలో ఐక్యం అయ్యానని కాదు కదా, ప్రతి జీవకోటిలో ఉన్న ఆత్మ పరమాత్మే, అది ఒక్కటే అన్న స్థితి తెలుసుకోవడం, లేదా ఆ ఆ ఆత్మే బ్రహ్మగా పరబ్రహ్మముగా ఉండి సృష్టిని కాపాడుతుంది అన్న విషయం తెలుసుకోవడమే స్వాత్మారామ స్థితి. అక్కడ ఇదంతా కూడా ఆ తండ్రి లేదా ఆ తల్లి ఆడుతున్న జగన్నాటకము, ఆ తల్లి ఆట క్రీడ అని అనుకుంటాం కదా, అదే స్వాత్మారామ అన్న స్థితి. వాడుకకి ఇదంతా జగన్నాటకం అని అనడం కాదు, నిజమైన జగన్నాటకాన్ని అనుభూతి చెందగలగటం. ఆ జీవిలో ఉన్నది ఒకటే, ఈ జీవిలో ఉన్నది ఒకటే, నువ్వు నేను అన్న శబ్దాలే లేవు, ఉన్నది ఒకటే నేను, ఆ నేను అనేది పరమాత్మ మాత్రమే అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత జరుగుతున్న జగన్నాటకాన్ని అంతటినీ చూసి దానిని ఆస్వాదిస్తూ పొందే అనుభూతి ఉంది చూడండి, ఒక ఆనంద పరవశం, ఇంకేమీ లేదు, ఇదొక్కటే అన్న విషయంలో. అది ఆ ఆటని స్వాత్మారామాగా నిర్వచిస్తున్నారన్నమాట. ఇదే మనకి ఇది స్వాత్మారామ సుధాశ్రుతి అన్న శబ్దాల్లో అర్థమయ్యే విషయం. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి, ఈ శ్లోకంలో మనం తెలుసుకున్న విషయం. తర్వాత సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారం అనే పంకమును పూర్తిగా నిర్మూలించి సముద్ధరణ, మనల్ని ఉద్ధరించేటువంటి పండిత ఆ తల్లి అని చెప్తున్నారనమాట. అంటే సంసారం సాగరం అని చెప్తూ ఉంటారు, సంసారం చదరంగం అని చెప్తూ ఉంటారు, కానీ అంతకంటే సాగరం కూడా, అంటే సంసారాన్ని ఈదటం కష్టం అంటారు కదండి. మామూలు సంసారం, నది సంసారం అయితే లేదా సాగర సంసారం అయితే ఈదగలుగుతామట, ఎందుకంటే అక్కడ నీళ్లు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి కాబట్టి లోతు ఒడ్డు అర్థమవుతుంది, ఎలాగో ఈదుకుంటూ వద్దాంలే అనుకుంటాం. కానీ ఇక్కడ ఇది పంకముతో పోల్చడం జరిగింది. ఇప్పుడు ఊబి తీసుకున్నాం అనుకోండి, ఊబిలో నుంచి మనిషి బయటికి తానంతట తాను రాగలుగుతాడా? ఒకవేళ ఆ ఊబిలో పడిపోయిన వాడికి ఆసరాగా ఎవరన్నా వెళ్దామన్నా కూడా వాళ్ళను కూడా ఊబి తనలోకి లాగేయగలదు, అది అంత బలవంతంగా ఉంటుంది. సంసారం కూడా అటువంటిదేనట. కాబట్టి అటువంటి సంసారం నుండి ఆ బురద ఆ పంకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మరకలు కూడా అంటకుండా పూర్తిగా వాటిని కూడా, ఆ మరకలేవి కూడా, ఆ ఛాయలు కూడా లేకుండా సముద్ధరణ పండిత, వాటిని బయటికి తీసుకువచ్చి వారిని లేదా జీవులని ఎవరైతే తల్లిని నమ్మారో వారిని సమగ్రముగా పూర్తిగా వాటి వాసనలు కూడా అంటకుండా బయటికి తీసుకొచ్చి ఉద్ధరించే తల్లి. పండిత అంటే పండితులు అని ఎవరిని అంటారు? ఒక ఒక ఏమంటారు, ఒక శాస్త్రములోనో ఇంకే దేనిలో అయినా సరే ఆ గొప్ప చాలా ఎక్కువగా ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని, అంటే వాళ్ళకున్న పాండిత్యాన్ని ఆధారం చేసుకొని వాళ్ళని పండితులు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక భాషకు సంబంధించో, ఒక విద్యకు సంబంధించో, ఒక శాస్త్రానికి సంబంధించో వారికి ఉన్న తెలివితేటలు, దానిలో వారికి ఉన్న అనుభవం లేదా వారిలో దానికి ఉన్న జ్ఞానం, వీటన్నిటిని ఆధారం చేసుకుని వారిని పండితులు అని అన్నప్పుడు, ఇక్కడ సంసార పంకము నుండి మనల్ని పూర్తిగా బయటికి తీసుకురాగలిగినటువంటి పాండిత్యం ఆ తల్లికి తప్ప ఇంకెవరికి లేదట. ఇంకెవరు మధ్యలో ఎవరెవరో గురువులు వచ్చి మిమ్మల్ని నేను విముక్తుల్ని చేస్తాను, మీకు మోక్షాన్ని ప్రసాదిస్తానంటే నమ్మడానికి లేదు. అది ఆవిడ తప్ప ఎవరూ చేయలేరని ఇందులో చెప్పేశారు. ఇది నమ్మాలి కానీ అవి నమ్మలేం కదా, కాబట్టి చెప్పే వాళ్ళందరినీ నమ్మవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్న కథ ఏమిటి అంటే పురాణాలకు సంబంధించిన కథ. మనకి వరాహ రూపం ఉంది కదా, బ్రహ్మకు సైతం అంతుపట్టని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందా అని అనుకున్నప్పుడు వరాహస్వామి తన కోరల ద్వారా భూమిని ఆ పంకిలంలో నుంచి బయటికి తీసుకొచ్చారట, భూమాతని వరాహ రూపంలో పరమాత్మే అనుగ్రహించాడు అనేది కదా మనకు తెలిసిన విషయం. దాన్నే ఇక్కడ ఆ వరాహ స్వరూపాన్నే తల్లి రూపంగా చెప్తున్నారు అని శంకరులు వారు ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు వారికి ఆ అర్ధచంద్రాకారపు తేజస్సు కనిపించిందటండి, మనల్ని ఉద్ధరిస్తున్న తల్లిని ఆరాధించినప్పుడు. దానినే వరాహస్వామి కోరగా ఆయన అనుభూతి చెంది పద్యం రాయడం, శ్లోకం చెప్పడం జరిగిందట. అలా అంటే వరాహస్వామి కోరే చంద్రబిందు స్వరూపముగా ఉన్న చంద్రకాంతి, చంద్ర తేజస్సు అయినటువంటి తల్లి అని చెప్తున్నారు. కాబట్టి ఆయనకి ఆవిడికి భేదం ఎలాగూ లేదనేది మనం ఎప్పుడు తెలుసుకుంటున్న విషయమే. విష్ణువైనా లలితైనా పార్వతైనా ఒకటే, వాళ్ళిద్దరూ సోదర భావం అని మొదట్లో కూడా చెప్పుకున్నాం కదా, అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుందాం. అలా సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అన్నప్పుడు ఈ సంసారం అనే మకిలిని మైలుని ఎక్కడా అంటకుండా, వాటి ఛాయలు కూడా లేకుండా వాటి నుంచి ఉద్ధరించగలదు
ఎవరిని? అంతర్ముఖులైన వారిని. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంతర్ముఖులైన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఈ సంసారం అనే ఊబి నుండి చాలా సునాయాసంగా బయటికి లాగి ఉద్ధరిస్తుంది అన్న విషయాన్ని మనం ఈ నామంలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు తెలుసుకుని ఆపుదాం. మిగిలిన ఇంకో క్లాస్లో చూద్దాం. శ్రీమాత్రే నమః.